హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గమాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్త్యుల వారు తమ తప్పు ఫలాన్ని దారపోసారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతిముక్తి అయ్యి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెప్తారు. కనకదుర్గమ్మ క్షేత్ర మహత్యాన్ని తెలిపే పురాణ గాథలు పరిశీలిద్దాం. కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తుంది. కనకదుర్గమాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉంది. దుర్గామాత ఆలయంలో ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వారు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతడు పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గమాత ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసుర వర్ధినిగా శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాస, అకాంస, మోర్వి, శనకాలనేవి దుర్గాదేవి బహువుల్లోనూ ధరించే 8 ఆయుధాలు. ఈ దేవి మూర్తికి ఎడమ భాగంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. ఆ దేవి మూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మస్మండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గ పేర్లు. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభక, రంభులనే వారు సంతానం కోసం ఈశ్వరునికి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరకడానికి పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలను జయించేవాడు, వేదాల్లో విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుని వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. సూలు నిండాక మహిష ఆకారంలో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతడు మహాబలవంతుడైన ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ లోక కంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయిని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుణ్ణి బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు. అయినా అసురుడు తన దుష్టబుద్ధిని వేడక స్త్రీ సాధు పుంగువులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలు అంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుని సంహరించి మరో జన్మలో మళ్ళీ మహిషుడు రంభుని పుత్రినిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలను పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించింది. మహిషుని ముట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహిషుడును ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు పొంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి అని అతనికి ఒరిపి పట్టి తల నరికి రక్తస్నానం చేస్తున్నట్టు భయంకరమైన కల వచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు యజ్ఞ భాగార్హత కలగజేయవలసిందని మహిషునుడు కోరాడు.
సంబుడు కాకుంటే నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండు. నేను నిలిచిన చోట పాదక్రాంత శరీరవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ ఆశుర శ్రేష్టలకు పూనుకొని దేవతలని మునులను పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గమాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.